మంది వచ్చింది. 4 చికెన్ పీసులు వేసారు, చిన్న చిన్న ముక్కలు. మటన్ బిర్యానీ కూడా వస్తుంది. మరీ అంత మెత్తగా ఏం లేదు, గట్టిగానే ఉందిగా. బా బా ఏం షార్ట్ రా అది, క్యాచ్ పెట్టారు మౌని. ఏంట్రా టైగర్ అలా ఆడుతున్నావు? చూపిస్తా. ఇద్దరు బయటకు చూసుకోండి. హాయ్ మై హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే ఐపీఎల్కి మించిన మ్యాచ్ జరిగింది, కాకపోతే రికార్డ్ చేయడం మర్చిపోయాం. బేసిక్గా ఇప్పుడు మనం క్రికెట్ ఆడడానికి వచ్చామన్నమాట, టర్ఫ్కి వచ్చాం. మొత్తం రాయిలు ఉన్నాయి పిచ్ మీద మొత్తం రాళ్ళు ఉన్నాయన్నమాట. స్పిన్నర్లకి చాలా అనుకూలిస్తుంది. ఇదిగోండి సమాధులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీరు అక్కడ దర్గా ఉంది, ఇటేమో గుడి ఉంది, ఇటు గుడి, ఇటేమో చర్చ్, ఇక్కడేమో చర్చ్. అయితే ఇప్పుడు ఎవరు టీం ఎవరు? నేను, కలీం గాడు, మా మెట్టమామ, సృజనే కదా. మేము ముగ్గురు ఒక టీము, ఇటు వేరే టీము. ఎవరు అచ్చుత్ ఏంటి టాస్ చేశారా? ఎవరిని అడిగేశారా టాసు? మీరు బ్యాటింగ్, మాకు బౌలింగా? సరే ఇప్పుడు అచ్చుట్ కూడా అవతల టీం కెప్టెన్, యువతల టీం కెప్టెన్ నేను. ఎక్కువ మాట్లాడుకు. మాది బౌలింగ్ అనమాట. చూద్దాం వాళ్ళు టార్గెట్ ఎంత ఇస్తారు అనేది. ఫస్ట్ ఓవర్ ఎవరమ్మా వేసేది? ఎన్ని ఓవర్ల మ్యాచ్ రా? 5 ఓవర్స్ మ్యాచ్ అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుందా? పర్లేదా? బాగానే కనిపిస్తుందా? అమ్మో అయ్యా, కెమెరా తగులుద్దాం బాల్. ఎలాగా రికార్డ్ చేయడం? ఇక్కడ పెడుతున్నాను. దేవుడి దయ వల్ల ఏం అవ్వకుండా ఉంటే చాలు. ఫస్ట్ బాల్ 6 కొట్టింది. గుడ్ల మెల్ల. రే ఏంట్రా బౌలింగ్? ఫస్ట్ బాల్ 6 కొట్టించుకుంటావు? ట్రైల్ అంట, ట్రైలు ఏయ్. ఫస్ట్ బాల్ 6 కొట్టిస్తే రన్స్ కటింగ్ కొట్టచ్చు మనం. రన్స్ లేకపోతే మ్యాచ్ బోర్డు కొట్టేది. వదిలేశాడు. సెకండ్ బాల్ 4. ఎరా మళ్ళీ 4 ఒక 6. నైస్ రా, నైస్ బౌలింగ్ రా, క్లీన్ బౌల్ రా. మరి అరే ఎందుకురా నీకు? రే బాట్ బౌల్ రా. 2 బాల్ పోయించావు. 3వ బాల్ పోసుకున్నాడు. 3 ఓవర్లు అయినాయి. మా స్కోర్ వచ్చేసరికి 49. వీళ్ళు మొత్తం 6 ఓవర్లు కలిపినా కొట్టలేరు ఈ స్కోరు. అరే చాలరా, సరిపోద్ది మనకి. రన్అట్ అయిపోయాడు. నా చేతిలో నువ్వు అన్యాయంగా. అరే తనే అన్యాయంగా మచ్చుదిగా వచ్చేస్తావు కదా. 30 కొట్టినాడు, బ్యాట్ వదిలేశాడు, మళ్ళీ పట్టుకున్నాడు ఒక బాల్కి. 4 ఓవర్లకి జస్ట్ 53 కొట్టారు. ఈ ఓవర్ మేడింగ్ చేస్తే ఈజీగా గెలిచేస్తాం మనం. 70 చేయపోతే చౌక కోసుకుంటా. 53 కోసుకుంటా పట్టుకొని 70 కొడతారంటావు. 4 ఓవర్లకి 53. జస్ట్ 53 4 ఓవర్లకి. సింపుల్ రా. 6 ఓవర్లో కొట్టి చూపించండి రా. అరే చెవు కోసుకోవడానికి రెడీగా ఉండు. ఇంకో 4 బాల్ ఉన్నాయి కదా. 4 బాల్ 4 సిక్స్లు ఎంత చెప్పు? 24. నాకు తెలియదు, నేను ఫుల్ టాస్ చేసి అవుట్ అయిపోయాడు. టార్గెట్ 58, 59 కొట్టాలి అంతేనా? టార్గెట్ 59 రా. టార్గెట్ 58 కాదు. 60 ఇంకో 5 12 20. 59 5 12 60. 2 6లు ఓవర్కి వచ్చి అంతేరా. అరే ఓవర్కి వచ్చి 2 6లు ఎవరు కొట్టేది? నేనే. కొట్టేది ఎవరు? కొట్టేవాళ్ళే లేరు. బెంగళూరు నుంచి పిలిపించాం బ్యాట్స్మెన్. ఇదిగో బెంగళూరు వెళ్ళిపోమ్మా మళ్ళీ నువ్వు. ఈ సాల కప్పు నమ్మదే. కోహ్లీ ధోని బ్యాటింగ్ ఆడితే ఎలా ఉంటుందో చూస్తారు ఇప్పుడు మీరు. కోహ్లీ ధోని గారు ఎందుకు ఇక్కడ? ఆడు కోహ్లీ, నేను ధోని. ఆడు బెంగళూరు కదా. అరే తడబడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు వేసినా ఏం కొట్టరాడు. అరే మా ఈ బౌలింగ్ లో కొట్టుకోపోతే వేస్ట్ మనం. నేను ధోని. కోహ్లీ అది గాడు. అనుష్క శర్మ వస్తే గానీ ఆడవు నువ్వు ఒకటి. పోనీ ఫస్ట్ బాల్ టైగర్ వేటి. అరే రే ఏ ఊర్రా మీది రే. అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మా కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాల్ ద గ్రేట్ బౌలర్ టక్లా బాయ్. 6 స్టార్ట్ అయిందిరా. తనే ఏంటి 2 బాల్ ఏంటి? ఫస్ట్ బాల్ ఏంటి? సెకండ్ బాల్ 6. మొదలైందిరా. వేట మొదలైందిరా. వేట రాలే.
తనే 3 బాల్ ఏంటి? తనే 3 బాల్ ఏంటి? 4ఆ? ఊరక నాట్ అవుట్ అబ్బా, నాట్ అవుట్. అరే ఆగిపోయిందిరా, గ్రౌండ్ బాగాలేదబ్బా వానబడి. న్యాయంగా మంచిగా ఆడుతున్న బ్యాట్స్మెన్ ని నా కొడుకు అవుట్ చేసేసాడు. కష్టపడి మా టీం కోసం 40 రన్లు 30 రన్లు కొట్టాడు. సిక్స్లు కొడుతున్న బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. అన్ఫార్చునేట్లీ మేము ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. అంటే సెకండ్ మ్యాచ్ గెలవడానికి సెకండ్ మ్యాచ్ పక్కా గెలుస్తాం. టార్గెట్ 43. ఇట్టి పరిస్థితులు ఈ మ్యాచ్ గెలవాలని చెప్పేసి నేను బ్యాటింగ్ దిగట్లేదు. ఆడి గెలిపించండి రమ్మా. ఆల్రెడీ ఫస్ట్ ఓవర్ 8 కొట్టేసాం. లాస్ట్ బాల్ ఉంది. ఏం జరుగుద్ది ఇప్పుడు? ఇంకో 4 ఓవర్కి 12 కొట్టాడు మా సృజనం. ఓవర్కి 12. సెకండ్ ఓవర్ మా మెట్టమా ఆడుతున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ నాదే. అయ్యా 6. ఈ మ్యాచ్ మాది, అర్థమైపోయింది. ఏమే గెలుతుంది ఈ మ్యాచ్. అబ్బా 6 ఏ కొట్టావురా మావా మెట్టమావా. ఐ లవ్ యూరా. 4వ బాల్ నో బాల్ 6. అరే మెట్ట ఏ కొడతారా మావా. ఐ లవ్ యూరా. అదిరా సూపర్ రా మావా. నాకు బ్యాటింగ్ రాకుండా కొట్టారా. లాస్ట్ బాల్ డాట్ బాల్. ఒక్క చేత్తో క్యాచ్ పట్టేశాడు మా వచ్చుద్దు. నాకు బ్యాటింగ్ రాకూడదు అనుకున్నాను కానీ బ్యాటింగ్ ఎత్తున్నారా. లాస్ట్లోనే కొట్టాలరా, స్టార్టింగ్ కొట్టకూడదు. ధోని చూసావా 10 బాల్లో 4 కొట్టాలన్నప్పుడు కూడా 2 బాల్కి 4 దాకా తీసుకొచ్చి కొడతాడు. అది ఆట అంటే తెలియదు వీళ్ళకి. 2 బాల్కి ఏంటంటే మాకు చాలా ఈజీ. క్యాచ్ కాదా ఉన్నా. 11 balls 7. 6 డ్రా మ్యాచ్. ఇద్దరు అవుట్ అయిపోతాం. క్యాచ్ తనే అయిపోక అక్కడే గారు లాస్ట్ బాల్ 6 కొట్టి కలిపించా. అది ఫ్రెష్ మ్యాచ్, ఫ్రెష్ బ్యాట్స్మెన్స్. ఇప్పుడే దిగుతున్నాయి. 8 ఓవర్లకి సేమ్ 5 ఓవర్లకేనా? 5 ఓవర్లకి ఒక మ్యాచ్ చాలు. ఒక మ్యాచ్ మేము గెలిచాం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓ మై గాడ్. ఒక్క బాల్ ఆడికి కనబడలేదు. నెక్స్ట్ బాల్ ఏళ్ళకి కనబడదు. చూస్తూ ఆడొచ్చి లైట్ ఆపేస్తారు, ఎవరికి కనబడదు. చెప్పాను కదరా. నెక్స్ట్ బాల్ మీకు కనిపించదని చెప్పాను కదరా. నైస్ బ్యాటింగ్ మా. 4. 2 బాల్కి 4. ఓ మై గాడ్. ఇలా పట్టామన్నమాట క్యాచ్. అది సూపర్ రావాలి. కామెంట్రింగ్ చేయి మా. మామూలుగా ఉండదు ఇప్పుడు. చూడు ఎన్ని బాల్స్ ఆడేవరా? 4 balls 4 బాల్ ఆగిపోయింది కానీ వదిలేసి ఉంటే మా వాళ్ళు చెక్కేసేవారు. 6 వావ్ వాట్ ఏ 6 man. టైగర్ వైటీ మ్యాన్. వావ్ ఫీల్డింగ్ బ్రో. వావ్ షాట్ రా. తగిలింది. రికార్డింగ్ ఉందమ్మా. ఆయన ఇచ్చేస్తా, మేము నిజాయితీగా ఉంటాం. వికెట్ మధ్యలో చెల్లిపోయింది కానీ మీ వికెట్లు లోపల పెట్టి సరిగ్గా పెట్టాలా. అరే సరిగ్గా బోల్డ్ గ్యాప్ ఉంది మధ్యలో. బా ఏ షాట్ రా అది. క్యాచ్ పెట్టాడు మోని. ఏంట్రా టైగర్ అలా ఆడుతున్నావు? కష్టపడి 5 ఓవర్లకి 34 ఎంత కొట్టాం? 34 కొట్టు. 35 కొట్టాలి. థర్డ్ మ్యాచ్ మేము ఓడిపోవడం జరిగింది. కానీ ఫోర్త్ మ్యాచ్ అసలు జరగల. తగిలిపోయి సూపర్ ఓవర్ ఆడాం. అన్ని మ్యాచ్లు 5 ఓవర్ల మ్యాచ్లు ఆడిన మ్యాచ్ 1 ఓవర్ ఆడేసి అడవడి చేస్తున్నారు. అవును సూపర్ ఓవర్ పెట్టుకున్నాం. టైం లేదు, టైం అయిపోయింది. 12 కొట్టాడు. మేము 13 కొట్టేసాం. అయిపోయింది. గెలిచేసాం. 14 కొట్టాం, గెలిచేసాం. 2 వాళ్ళు గెలిచాం, 2 మేము గెలిచాం. అంతే కదా. చెల్లు అయిపోయింది. టిఫిన్ ఇప్పియాలి మీరు అందరూ. చెల్లు అయిపోయింది. మళ్ళీ మేము అందరూ టిఫిన్లు ఇప్పియాలంట. ఎవరిదాలు కొనేసుకున్నాం కదా. వెళ్ళి ఏదో ఒకటి తినాలి. టైం వచ్చేసరికి చక్కగా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాను. ఖాళీగా ఉంది. మంచిగా తినేవాళ్ళు ఉన్నాడు. చూసారా? వెళ్ళరా రే టోపీ చాగోసి అన్నాడు. అసలు బళ్ళు చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో. అక్కడ దాకా ఉన్నాయి. బాయ్ అక్కడ దాకా ఉన్నాయి బళ్ళు. ఇటుపక్క చూడండి ఎక్కడ దాకా ఉన్నాయో. డైనింగ్ దొరకదు. డైనింగ్ దొరకలేదా నీ డిప్ప బయలుపోద్దు. అచ్చు ముందే చెప్తున్నా. 10 మందికి సీట్ మాకు దొరికింది. ఓ మూల నిలబడమన్నారు. వెయిటింగ్. ఎంత పని చేసావు. ఓ మూల నిలబడి అన్నారు అనమాట. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అందరం చక్కగా ప్లాన్ చేసుకుని మురుగు ముసల్లో రోటీలు బిర్యానీ చెప్పుకుందాం అనుకున్నాం. మెనూ తీసుకొచ్చి పెట్టి నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓన్లీ బిర్యానీ ఒకటే ఉంది అన్నాడు. మరి మెనూ ఎందుకు తేవడం?
హలీము బిర్యానీ రెండే ఉన్నాయంటే ఇంకెందుకు బిర్యానీ చెప్పండి. మంది వచ్చింది, 4 చికెన్ పీసులు వేసారు, చిన్న చిన్న ముక్కలు. అందులోకి ఏంట్రా ఇది సూపా, ఏదో సూప్ ఇచ్చారు, మైనీస్ ఇచ్చారు, టమాటా చట్నీ ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. పీస్ అయితే చాలా చిన్నది. ముందు రైస్ టేస్ట్ చూద్దాం. రైస్ బాగుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా, నోటి చాలా టేస్టీగా అనిపిస్తుంది. పీస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మటన్ బిర్యానీ కూడా వస్తుంది, ఫ్యామిలీ ప్యాక్. ఏంట్రా ముక్కలే కనిపించట్లేదు అందులో. ఇది ఎలా ఉందిరా మటన్ బిర్యానీ? ఏదో ముఖ్యమా మరీ అంత మెత్తగా ఏం లేదు, గట్టిగానే ఉందిగా. బిల్లు చూసుకుంటే చికెన్ జంబో 810, మటన్ ఫ్యామిలీ ప్యాక్ 660, కూల్ డ్రింక్ 25, వాటర్ బాటిల్ 20. అరే